1000 crores. ప్రజెంట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఓన్లీ 8000 crores పిక్చర్స్ ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి 1000 కోట్లు అనేది ఎంత స్పెషల్. ఈ 1000 crores అచీవ్మెంట్ ని టాలీవుడ్ అయితే కాంకర్ చేసింది. ప్రజెంట్ అయితే ఈ 1000 కోట్ల కప్ లో మన సినిమాల కౌంటే ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు 8 సినిమాలు 1000 కోట్ల కప్ లో చేరితే అందులో 4 సినిమాలు మన TFI సినిమాలే ఉన్నాయి. రిమైనింగ్ 3 హిందీ సినిమాలు ఉన్నాయి. మిగిలిన ఒక్క సినిమా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఉంది. మరి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బెస్ట్ ఇండస్ట్రీ అయిన తమిళ ఇండస్ట్రీ నుంచి ఒక్క 1000 crores పిక్చర్ కూడా లేదు. ఎందుకు? 1000 కోట్లు కొట్టేంత యాక్టర్స్ వాళ్ళ దగ్గర లేరా అంటే ఉన్నారు. 1000 కోట్లు కొట్టేంత కేపబిలిటీ ఉన్న యాక్టర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. 1000 కోట్ల సినిమాలు తీసే డైరెక్టర్స్ లేరా అంటే 1000 కోట్లు కొట్టేంత డైరెక్టర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నారు. మరి వాళ్ళ సినిమాలకి అంత మార్కెట్ లేదా అంటే 1000 కోట్లు కొట్టేంత మార్కెట్ కూడా వాళ్ళకు ఉంది. మరి ఎందుకు వాళ్ళు ఇంకా 1000 కోట్లు సాధించలేదంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. మరి తమిళ సినిమా ఎప్పుడు 1000 కోట్లు కొడుతుంది? ఏ తమిళ సినిమా ఈ ఫస్ట్ 1000 crores క్లబ్ లో చేరుతుంది? ఏ యాక్టర్ ఈ ఫస్ట్ 1000 crores క్లబ్ లో చేరుతాడు? ఏ డైరెక్టర్ ఈ 1000 crores ని స్టార్ట్ చేస్తాడు? అవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంతకీ మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మా ఛానల్లో ఉన్న వీడియోస్ మీద లుక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చేసేయండి సార్, చేసేయండి మేడం, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలా చేస్తే ఇలాంటి మంచి కంటెంట్ మీ దగ్గరికి మేము తీసుకొస్తాం. అసలే 5K కి దగ్గరలో ఉన్నాం, తొందరగా చేసేయండి. అడుక్కోవడం అయిపోయింది. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ది మెయిన్ కంటెంట్. తమిళ సినిమా ఎందుకు 1000 కోట్లు ఇంకా కొట్టలేదంటే దానికి గల కారణాలేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్, వాళ్ళు లోకల్ ఫుడ్నే ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నారు. అంటే వాళ్ళు తమిళ్ ఫ్లేవర్ ఉన్న సబ్జెక్ట్స్ను మాత్రమే చూస్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ఫ్లేవర్లో ఉండే సినిమాల మీదనే డిపెండ్ అవుతున్నారు. 1000 crores కావాలంటే మనం ఎక్కువ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి. అలాంటప్పుడు మనం యూనివర్సల్ అపీల్ ఉన్న కాన్సెప్ట్స్ని ట్రై చేయాలి. బట్ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఓన్లీ తమిళ్ ఫ్లేవర్ ఉన్న సినిమాలనే చూస్ చేసుకుంటున్నారు. అందువల్ల వాళ్ళు వైడర్ ఆడియన్స్ని రీచ్ అవ్వలేకపోతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ దే లిమిట్ దెమ్సెల్వ్స్. వాళ్ళని వాళ్ళే పరిమితం చేసుకుంటున్నారు ఒక బాక్స్లో. విక్రమ్కి అండ్ లియోకి హిందీలో మంచి కలెక్షన్స్ వచ్చాయి. పర్టికులర్లీ లియోకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయినా వాళ్ళు వైడర్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడడం లేదు. ఎంతసేపు ఆ తమిళ్ ఫ్లేవర్లోనే ఇరుక్కుపోయారు. పాయింట్ నెంబర్ 2, వీక్ ప్రమోషన్స్. ఒక మంచి ప్రొడక్ట్ మన దగ్గర ఉంటే దాన్ని బాగా మనం జనాల్లోకి తీసుకువెళ్ళాలి. అప్పుడే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ బాగా సేల్ అవుతుంది. ఈ విషయంలో TFI మాస్టర్స్ చేసింది. దానికి ప్రిన్సిపాల్ మాత్రం ఈయన్నే. విక్రమ్ అండ్ లియో లాంటి మంచి ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్న దానికి సరైన మార్కెటింగ్ చేయలేదు. వెరీ వీక్ ప్రమోషన్స్ చేశారు. మరి మీరు అనొచ్చు, కంగోకి బాగానే చేశారు కదా భయ్యా ప్రమోషన్స్ అంటే, పోయే సినిమాకి చేసే లాభం భయ్యా. దీంట్లో ఇంకో దరిద్రం ఏంటంటే హిందీలో థియేటర్ కౌంట్ విషయంలో కూడా సరిగ్గా లేరు. లియో బాగా పర్ఫామ్ చేస్తున్నా దానికి కావాల్సిన థియేటర్స్ అయితే తీసుకోలేకపోయారు. దీన్ని బట్టి చూస్తే వాళ్ళని ఎవ్వరు కోతిలో నూకక్కర్లేదు, వాళ్ళంతలా వాళ్ళే ఓడిపోతారు. చేయాల్సిన ప్రమోషన్స్ చేయక తీసుకోవాల్సిన థియేటర్స్ తీసుకోకపోతే ఇంకెలా వస్తుంది భయ్యా 1000 కోట్లు. పాయింట్ నెంబర్ 3, మనం ఇంతకు ముందుకు ఎక్కువ తమిళ్ ఫ్లేవర్లో సినిమాలు చేస్తున్నామన్నాం కదా. అయితే వాళ్ళ ఫ్లేవర్లో ఉండే గ్రేట్ కంటెంట్ సినిమాలని డెలివర్ చేస్తున్నారా అంటే చేస్తున్నారు. వాళ్ళ ఫ్లేవర్లో ఉండే మంచి కంటెంట్ సినిమాల్ని తీస్తున్నారు. కానీ అది పెద్ద హీరోలు కాదు చేసేది. మీడియం రేంజ్ హీరోస్, స్మాల్ హీరోస్ మాత్రమే మంచి కంటెంట్ సినిమాల్ని తీస్తున్నారు. 1000 కోట్లు కొట్టే వాళ్ళ టైర్ 1 హీరోస్ మాత్రం రొటీన్ రొట్ట సినిమాలనే తీస్తున్నారు. అవేంటంటే ఇటు తలపతి అన్న, మాస్టరు, బీస్టు, వరిస్సు, లియో, గోటు, ఇక రాబోయే తలపతి 16 కూడా రీమేక్ ఫిల్మే అనుకోండి. ఇలా రొటీన్ కమర్షియల్ ఫిల్మ్స్ అయితే బాగా ట్రై చేస్తున్నారు. ఇటు అజిత్ గారేమో వాల్మై, తునివ్వు లాంటి కమర్షియల్ ఫిల్మ్సే చేస్తున్నారు. ఇక రజనీకాంత్ గారు చేసే సినిమాలన్నీ మ్యాక్స్ కమర్షియల్ ఫిల్మ్సే ఉంటాయి. అంటే 1000 కోట్లు కొట్టడానికి కమర్షియల్ సినిమా తీయకూడదా అంటే తీయొచ్చు, దానిలో తప్పలేదు. 1000 కోట్లు కొట్టేంత కాన్సెప్ట్ ఉన్న కమర్షియల్ ఫిల్మ్స్ని చూస్ చేసుకోవాలి. కానీ మనం చూస్ చేసుకున్న సబ్జెక్ట్లో 1000 కోట్లు కొట్టేంత కంటెంట్ ఉందా లేదో చెక్ చేసుకోవాలి. అంతేగాని ఫైట్ ఉందా ఇరుక్కు, సాంగ్ ఉందా ఇరుక్కు, ఇంకేంటి మరి అయితే ఓకే అని సినిమాను ఓకే చేయకూడదు. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే తమిళ్ స్టార్స్, ముఖ్యంగా టైర్ 1 హీరోస్ ఎక్కువగా కమర్షియల్ ఫిల్మ్స్ మీదనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రాదర్ దెన్ గ్రేట్ కంటెంట్ మూవీస్. దాంట్లో కొన్ని మంచి సినిమాలు ఉన్నా అవి బాగా ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల అవి అనుకున్నంతగా కలెక్షన్స్ ని సాధించలేదు. పాయింట్ నెంబర్ 4, పామును చంపడానికి కర్ర కావాలి, అదే మృగాన్ని చంపడానికి గొడ్డలి కావాలి. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు రివర్స్ లో ట్రై చేస్తున్నారు. పాముకు గొడ్డలు వాడుతున్నారు, మృగానికి కర్రను వాడుతున్నారు. అదేం పోలిక బ్రో అంటారా? చెప్తాను. మంచి కంటెంట్ ఉన్న సినిమాలని పాన్ అండ్ వైడ్ గా రిలీజ్ చేయడం లేదు. కంటెంట్ లేని పీస్ను మాత్రం పాన్ అండ్ వైడ్ గా ప్రమోషన్ చేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మహారాజా లాంటి సినిమాల్ని పాన్ అండ్ వైడ్గా రిలీజ్ చేయలేదు. గోట్ లాంటి మూవీని మాత్రం పాన్ అండ్ వైడ్గా రిలీజ్ చేశారు. సో వాళ్ళు కరెక్ట్ ఫిలింని పాన్ అండ్ వైడ్గా దింపడం లేదు. అందువల్ల వాళ్ళు 1000 కోట్లకి చాలా దూరంలో ఉన్నారు. పాయింట్ నెంబర్ 5, మన దగ్గర నుంచి వస్తున్న పాన్ అండ్ సినిమాల్లో మనం అన్ని కేటగిరీ ఆఫ్ మూవీస్ని ట్రై చేస్తున్నాం.
ఏదో ఒక జానర్ ఫిల్మ్ కాకుండా మనం మ్యాక్సిమం అన్ని రకాల సినిమాల్ని పాన్ ఇండియా వైడ్గా వెళ్తున్నాం. మన సినిమా చూసే నార్త్ ఆడియన్స్కి మనం కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం. ఇందులో సక్సెస్ అయిన సినిమాలు మాత్రమే 1000 కోట్లు కొట్టాయి. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల ప్రకారం తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైనా ఒక అవుట్ ఆఫ్ ది సిలబస్ సినిమాతో వస్తేనే దానికి 1000 కోట్లు పాసిబుల్ అవుతుంది. లేదు మేము ఇలానే సినిమాలు తీస్తామంటే 1000 కోట్లు ఇప్పుడు కాదు కదా, రాబోయే రోజులు కూడా కష్టం. మరి ఏ సినిమాలు ఫ్యూచర్లో 1000 కోట్లు కొట్టబోతున్నాయి? ఆ క్యాపబిలిటీస్ ఉన్న సినిమాలు ఏంటి? ఏ హీరో తమిళ్ ఫస్ట్ 1000 క్రోర్స్ పిక్చర్ని తమిళ ఇండస్ట్రీకి ఇస్తున్నాడు? ఏ డైరెక్టర్ ద్వారా ఈ 1000 కోట్లు పాసిబుల్ అవుతుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. తమిళ సినిమాకి 1000 కోట్ల భారం మొత్తం కూడా రజనీకాంత్ గారి మీదే ఉంది. ఆయన చేయబోతున్న కూలీ అండ్ జైలర్ 2 మీదే 1000 కోట్లు డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే ఒకవైపు లోకేష్ కనకరాజ్, ఇంకోవైపు నెల్సన్ లాంటి డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరికి ఆ 1000 కోట్లు కొట్టేంత కెపాసిటీ ఉంది. లోకేష్ కనకరాజ్ ఎటువంటి డైరెక్టర్ మనకు తెలుసు. అతని సినిమా క్లిక్ అయితే ఈ 1000 కోట్లు పెద్ద కష్టం కాకపోవచ్చు. పాస్ట్ లో విక్రమ్ లాంటి మంచి సినిమాలు కూడా అతని అకౌంట్ లో ఉన్నాయి. ఇంకోవైపు నెల్సన్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే జైలర్ తో మంచి హిట్ లో ఉన్నాడు. ఈ 1000 కోట్లు కొట్టడానికి పార్ట్ 2 చాలా హెల్ప్ అవుతుంది. పార్ట్ 2కి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్ కేస్ జైలర్ 2 వర్కౌట్ అయితే 1000 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి. 1000 కోట్లు కొట్టే సినిమాల్లో కూలీ ఆర్ జైలర్ 2 ఉండొచ్చు. మేబీ ఈ 1000 కోట్లు కొట్టే హీరో కూడా రజనీకాంత్ గారే కావచ్చు. 1000 కోట్లు కొట్టే డైరెక్టర్ కూడా లోకేష్ ఆర్ నెల్సన్. వీరిద్దరిలోనే ఎవరైనా ఒకరు ఈ 1000 క్రోర్స్ ని అచీవ్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఈ 2 సినిమాలు కూడా 1000 కోట్లు కొట్టాలంటే ప్రమోషన్స్ అండ్ థియేటర్స్ విషయంలో కూడా రాజీ పడకూడదు. 1000 క్రోర్స్ అంటే సినిమా మాత్రమే బాగా తీస్తే సరిపోదు, ప్రమోషన్స్ కూడా పీక్స్ లో ఉండాలి. లేదు మేము ఇలానే తీస్తాం, మా ఫార్మేట్ లోనే ఉంటామంటే 1000 క్రోర్స్ ఇప్పట్లో కాదు కదా, ఫ్యూచర్ లో కూడా రావు. ఇప్పటి వరకు 1000 కోట్లు తమిళ ఇండస్ట్రీ చేయలేదంటే దానికి కారణం ఎవరో కాదు, అది తమిళ ఇండస్ట్రీనే. వాళ్ళకు వాళ్ళే ఒక బాక్స్ లో ఉంటున్నారు. ఆ బాక్స్ నుండి బయటికి రావడం లేదు. అప్కమింగ్ మూవీస్ తో అన్న ఆ బాక్స్ నుంచి బయటకు వచ్చి 1000 కోట్లు అచీవ్ చేస్తారేమో చూద్దాం. ఎంతైనా అవతల వాడి సినిమా చూసి మనం కూడా అప్రిషియేట్ చేస్తేనే కదా వాళ్ళు మన సినిమా చూసేది. మేము ఇంతే, మేము వేరే వాళ్ళ సినిమాని పట్టించుకోము అంటే మన సినిమాని కూడా ఎవరు పట్టించుకోరు. ఏదేమైనా మన తెలుగు ఆడియన్స్ గ్రేట్ అబ్బా. ఎందుకంటే మనం సినిమా బాగుంటే అది మన లాంగ్వేజా పక్క లాంగ్వేజా అని చూడం. సినిమా బాగుంటే థియేటర్కి వెళ్ళి ఆ సినిమాని ఎంకరేజ్ చేస్తాం. అది మన తెలుగు కల్చర్. యద్భావం తద్భవతి. అందుకే కదా మన సినిమాలు అంత బాగా ఆడుతున్నాయి నార్త్ లో కూడా. సో ఇక నుంచైనా తమిళ ఆడియన్స్ బయట సినిమాల్ని ఆదరించాలి. అప్పుడే వాళ్ళ సినిమాలు కూడా బయట బాగా ఆడతాయి. ఇంతే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి ఏ తమిళ సినిమా ఈ ఫస్ట్ 1000 క్రోర్స్ ని స్టార్ట్ చేస్తుంది? ఏ డైరెక్టర్, ఏ హీరో ఫస్ట్ ఈ ల్యాండ్ మార్క్ ని అచీవ్ చేయబోతున్నాడో కామెంట్స్ లో చెప్పండి. ఇంతకీ రాబోతున్న అప్కమింగ్ తమిళ సినిమాల్లో ఏ సినిమా కోసం మీరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకు బిగిలో. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. విల్ మీట్ యూ అగైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.